యాకోబు వస్త్రములు చింపుకొని గోని పట్ట ధరించి ఏడుపుకు పులిస్తే పెట్టకుండా ఏడుస్తూనే ఉన్నాడు ప్రభు. ఎంతమంది ప్రతిమాలన అతని గాయాన్ని ఎవరో మార్పులేని పరిస్థితులు ఉన్నాడు. కానీ ఒకరోజు జవాబు ఆయన తలుపుని తట్టింది. ఆయన తలుపుని తట్టింది. ఆయన కార్చిన కన్నీరికి ప్రతిఫలం దక్కింది. ఆయన చూసిన ఎదురు చూపులకి నీవు అద్భుతంగా స్పందించావు. తన కుమారుణ్ణి బదిలిపరిచావు, భద్రపరిచావు, మలిచావు, మంత్రిగా చేసావు, సురక్షితంగా కాపాడావు. నువ్వు ఎంత నమ్మదగినవాడు ప్రభు. యాకోబు కూర్చొని ఇంతే చాలు ప్రభా అనగలిగాడంటే నువ్వేదైనా చేయడానికి శక్తిమంతుడు ప్రభు.